డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ప్రధాని మోదీ సీజ్ఫైర్ కు ఎందుకు ఓకే చెప్పారు? సరిహద్దు రాష్ట్రాలు తప్ప దేశం లేవనెత్తుతున్న ప్రశ్న ఇది. యుద్ధం మిగిల్చే నష్టాలు తెలియక మోదీ యుద్ధం ఎందుకు చేయలేదు? మోదీ వెనక్కు తగ్గడానికి కారణం ఏంటి? పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పలేకపోయామన్నట్టు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం యుద్ధం కోరుకుంటే మోదీ ఆగడానికి కారణం ఏంటో తెలుసుకునే ముందు భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. War is not romantic. It is not your Bollywood movie. It is very serious business. And war or violence should be the last thing that we should resort to. And which is why our Prime Minister had said that this is not an era of war. Although wars will be forced upon us by unwise people, but war should not be what you cheer for. Again, people are asking that why did we not go for all-out war? But as a military man, if ordered, I will go to war. But that will not be my first choice. My first choice will always be diplomacy. How to settle differences through dialogue and not let it reach the stage of armed conflict. యుద్ధం మిగిల్చే నష్టంలో మాజీ ఆర్మీ చీఫ్ క్లియర్గా చెప్పారు కదా. ఆయన మాటలు 100% నిజం. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా ఏం కాదు. అది ఎన్నో కన్నీటి కథలకు సాక్ష్యం. దేశభక్తితో పాకిస్తాన్ చేసిన పనికి మనం మరుగుతున్న రక్తం యుద్ధం చేయమని కోరడం తప్పేం కాదు. కానీ మనం యుద్ధం చేయాల్సింది నీతి, మానవత్వం మచ్చుకైనా లేని పాకిస్తాన్తో. పహల్గాంలో మన అమాయకుల ప్రాణం తీసినందుకు మన ఉగ్రవాదులను మట్టుబెడితే మన ప్రజలపై తూటాలను పంపింది. సరిహద్దు గ్రామాల్లో మిస్సైల్స్ను వదిలింది. డ్రోన్లతో బాంబులు వేయడానికి ప్రయత్నించింది. పదే పదే జనాలపై దాడులు చేశారు. పాక్ కాల్పుల్లో సరిహద్దుల్లోని అమాయక ప్రజలు చనిపోయారు. చనిపోయిన వారిలో అన్యం పుణ్యం ఎరగని పసివాళ్లు ఉన్నారు. 19 రోజులు వారికి నిద్రాహారాలు లేవు. ప్రతిరోజు భయం. అయిన వారిని కోల్పోతామనే దిగులు. మనం వారికంటే గట్టిగా కొట్టగలం. పాక్ ప్రజల ప్రాణాలు తీయాలంటే భారత్కి చిటికెలో పని. కానీ భారత సంస్కారం అది కాదే. కేవలం వారి ఆస్తులు, మనపై దాడి చేస్తున్న మిలిటరీ స్థావరాలపైనే ఫోకస్ చేశాం. సడన్ గా భారత్ సీజ్ఫైర్ కు ఓకే చెప్పడం చాలా మందికి నచ్చలేదు. పాకిస్తాన్ పని ఇంకా పట్టాల్సిందే అని అంటున్నారు. అలా యుద్ధం కోరుకుంటున్న వారు వెళ్లి సరిహద్దు గ్రామాల ప్రజలను తట్టండి. వారి కన్నీటి కథలను వినండి. పాకిస్తాన్ దాడుల్లో ధ్వంసమైన ప్రజల నివాసాలను పరిశీలించండి. గోడకు ఫోటో ఉండి దానికి వేలాడుతున్న దండలను చూడండి. అప్పుడు మోదీ యుద్ధం ఆపడం కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు యుద్ధం కోరుకుంటున్న వారంతా వీ వాంట్ వార్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిలో బోర్డర్కు దూరంగా ఉన్న ఇతర రాష్ట్రాల వారే. సరిహద్దు గ్రామ ప్రజలు ఏ ఒక్కరూ రణం కోసం రంకెలేయడం లేదు. అలాగని వారికి దేశభక్తి లేదని కాదు. పరిస్థితి మితిమీరితే వారు కూడా దేశం కోసం కావడానికి సిద్ధం. కాకపోతే ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే చెప్పినట్లు యుద్ధాన్ని మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలి. యుద్ధంలో నెగ్గడం అంటే శత్రువుని చంపడం కాదు, చంపేయగలం అని భయపెట్టడం. భారత్ అదే చేసింది. మనం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. ఆ విషయం కూడా మనకు తెలుసు. కానీ యుద్ధం అంటే ఆషామాషి కాదు. ఎదుటోడిని 4 దెబ్బలు కొట్టే క్రమంలో మనం కూడా ఒక దెబ్బ తినొచ్చు. అందుకు ఎప్పుడు ఆపాలో అప్పుడే యుద్ధాన్ని ఆపారు మోదీ. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని మోదీ వెనకడుగు వేయడం వెనుక బలమైన కారణాలుండే ఉంటాయి. అమెరికా చెబితే ఇండియా తగ్గుతుందనుకుంటే అది పొరపాటే. మనకు కలుగుతున్న నష్టాలు ఆలోచించవచ్చు. పోతున్న సామాన్యుల ప్రాణాలు, సైనికుల వీరమరణాలు కావచ్చు. అలా అని శత్రువు హద్దు మీరితే మాత్రం కథ వేరేలా ఉంటుంది. ఇలానే ప్రతిసారి వెనక్కు తగ్గామంటే పప్పులో కాలేసినట్టే. ఒక్కసారి ఇప్పుడు అటు నుంచి తూటా వస్తే ఇండియా పవర్ ఏంటో చూపించడానికి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. POK కూడా ఇండియా వశం అవుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే మాటల్లేవ్, మాట్లాడుకోవడాలు లేవని మోదీ చెప్పకనే చెప్పేశారు. ప్రధాని వార్నింగ్కి పాకిస్తాన్ పోసుకుంటోంది.
అందుకే 20 రోజులుగా కవ్వించే పాక్ తుపాకులు మోదీ వార్నింగ్ నుంచి మూసుకొనున్నాయి. మరి యుద్ధం ఆపడంపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.